హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే నేను గుడ్డు పులుసు చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు జీలకర్ర వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, అందుకే మెంతులు అయితే వేసాను. ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ముందుగా. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి. ఉల్లిపాయలు అయితే 4 తీసుకున్నాను. ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఒక టమాటో అయితే తీసుకున్నాను. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. పక్కన అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఉప్పు పసుపు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే టమాటో పీసెస్ సాఫ్ట్ అయిపోయాయి. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే చింతపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత పులుసు మరిగేటప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి 1 స్పూను. అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని మనం వేయించుకున్న ఎగ్స్ అయితే వేసేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరికి పులుసు మరిగాక లాస్ట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.